ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలను అణిచివేసే ధోరణిలో ఎస్మా చట్టం ప్రయోగించిందని మాజీ జెడ్పీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి, అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సమర్థి జగన్మోహన్ రాజులు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ దగ్గర అంగన్వాడీలు వేతనాల పెంపు కోసం గత 33 రోజుల నుండి చేస్తున్న ధర్నాకు తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్మా చట్టం ప్రయోగించి అంగన్వాడీలను భయభ్రాంతులకు గురి చేస్తుందన్నారు. ఎలాంటి భయాలకు లొంగకుండా ధర్నా చేయాలని తెలుగుదేశం పార్టీ సంపూర్ణ సహకారంతో పాటు మా మద్దతు ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయపరమైన కోరికలు నెరవేర్చడానికి మా వంతు సహకారం అందిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. 19,000 రూపాయలు అంగన్వాడీలకు ఇస్తానని చెప్పిన హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. అమలు చేయని పక్షంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమే అంగన్వాడీల జీతాలు పెంచేదానికి మా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు. కొద్ది రోజుల్లో ప్రకటించబోతారు. మా పార్టీ అభిప్రాయం ఏదనేది అంగన్వాడీలకు మా తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వాళ్లకు పూర్తిగా న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాం. పాపం 33 రోజుల నుంచి మన అంగన్వాడీ అక్క చెల్లెళ్ళు సమ్మె చేస్తా అంటే కనీసం వాళ్ళని పిలిచి పండగ రోజు కనీసం వాళ్ళని పండగ కన్నా సంతోష పెట్టాలని పోయి ఇంతవరకు వాళ్ళని కనీసం పిలిచడం కూడా లేదంటే ఈ ప్రభుత్వం ఎంత కఠిన వైఖరి అవలంబిస్తుందో మీరు చూస్తున్నారు. కాబట్టి ఇకనైనా ఎలక్షన్ల ముందైనా కూడా కనీసం వాళ్ళు అడిగే కోరికలను అడిగినంత కాకపోయినా వాళ్ళను ఒప్పించి మెప్పించి కనీసం ఇప్పటికైనా ఒక అవగాహన వచ్చి ప్రభుత్వం వాళ్ళ కోరికలను తీర్చాలని చెప్పి మేము మా పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. సమయాల్లో తెలంగాణ ప్రభుత్వం కన్నా మంచి వేతనాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఎన్నికలకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి పరిపాలన చేతగాక అన్ని వ్యవస్థలను నాశనం చేసుకొని సంపద సృష్టించడం చేతగాక సంక్షేమాన్ని అటకెక్కించి పేదల జీవితాలతో ఆడుకున్నాడు. అందులో భాగంగా ఇవాళ ఎంత దుర్భర పరిస్థితిలో ఉన్నామంటే కనీసం 1వ తేదీకి జీతం చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో ఈ దౌర్భాగ్య స్థితికి ఈ రాష్ట్రం వచ్చింది. ఇక్కడ మీరు ఇచ్చినట్టు ఇప్పుడు దుర్భరమైంది, ధరలన్నీ పెరిగినాయి. కనీసం డబ్బులు కూడా వేతనాలు పెంచకపోతే కనుక మా జీవన పరిస్థితి బాగాలేదని చెప్పి నువ్వు ఇచ్చిన హామీ ప్రకారమే మాకు జీతాలు పెంచండి అని చెప్పి ఇవాళ అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా ఉద్యమిస్తూ ఉంటే కనుక వాళ్ళ సమస్యలని సానుకూలంగా పరిశీలించక వాళ్ళతో చర్చలతో సానుకూలంగా పరిష్కరించుకొని చేతగానటువంటి ముఖ్యమంత్రి కక్షపూరితంగా ఇవాళ ఎస్మాను ప్రయోగిస్తున్నారు. ఎస్మాతో పరిష్కరించడం కాకుండా వీళ్ళు ఎక్కడైనా న్యాయస్థానాలకు ఎక్కడైనా వెళ్తారన్నటువంటి ఉద్దేశంతో నోటీసులు కూడా అతి జాగ్రత్తగా ఇచ్చేటటువంటి పరిస్థితి. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఇవాళ ఎన్నికల ముందు వాగ్దానాలు పూర్తి చేయనటువంటి వాళ్లకు న్యాయస్థానంలో మీకు శిక్ష పడదా? ఆ కోర్టుల్లో శిక్ష లేట్ అయినా కానీ వచ్చే ఎన్నికల్లో ప్రజా కోర్టులో మీకు స్థితిలో కూడా మీకు శిక్ష పడి తీరుతుంది. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు దూరం చేసేటటువంటిది ఖచ్చితంగా దూరం అయ్యేటటువంటి పరిస్థితి. అంతవరకు కూడా అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా మేము ఈ ఉద్యమానికి అండగా ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు రూలింగ్కి వచ్చిన తర్వాత మేము అంగన్వాడీ యొక్క న్యాయబద్ధమైనటువంటి అన్ని పరిష్కారాలు చేస్తామని చెప్పి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఉన్నారు. ఇంకా వాళ్ళ యొక్క సమస్యలు మరొకసారి పార్టీ దృష్టికి తీసుకెళ్లి వీలైతే ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని జిల్లా అధ్యక్షుడిగా తెలియజేస్తున్నాను. సత్యనారాయణ సార్ గారు అయితేనేమి, జవహర్లాల్ గారు అయితేనేమి, నిన్న మన మంత్రివర్యులు అందరూ కూడా కూర్చోవడం జరిగింది. అయినప్పటికీ కూడా 11 డిమాండ్స్లో కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయాలని ఒక డిమాండ్స్ ఉంది. తర్వాత ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని మేము అడుగుతున్నాము. అయినప్పటికీ కూడా ఆ 2 పక్కన పెట్టడం జరిగింది. 62 సంవత్సరాలు వయో పరిమితి పెంచామని చెప్పారు. మన రాష్ట్రం ఒక్కటే పెంచలేదు సార్, మన దేశం మొత్తం మీద 62 సంవత్సరాలు పెంచడం జరిగింది. 2017 నుంచి మాకు టీఏ బిల్లులు నిలిపేయడం జరిగింది. అది కూడా మేము కష్టం చేసిన తర్వాత 4 ఏళ్ల తర్వాత ఇస్తామని చెప్పడం కూడా అది సమాజం కాదు. మేము చేసిన